హై సెక్యూరిటీ జోను, అటువైపు సెక్యూరిటీ ఉండదంటారు. బాంబు పెట్టాలంటే పేల్చేయాలంటే అంత ఈజీ కాదు కదా, ఏదో బటన్ స్విచ్ నొక్కితే కాదు కదా. అది బ్లాస్ట్ ఇప్పుడు ఐఈడీలు అంటారు, ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్. ఇవి మనకు సింగరేన్ లో వాడతారు, క్వారీలలో వాడతారు. ఇవి కష్టమేం కాదు తెలంగాణలో అవి తెచ్చుకోవడం అనేది. ఎక్కడ క్వారీలలో పోయినా దొరుకుతాయి అవి. ఇంకోటి ఏంటంటే అటు సైడ్ వాటర్ లేదు కాబట్టి నడుచుకుంటూ వచ్చి పెట్టేసుకోవచ్చు, ఏదైనా జరగవచ్చు. సో అది దాని వెనుక కాన్స్పిరసీ ఉందని మీకు ఇప్పుడు, అంటే అప్పుడు వాళ్ళు దృష్టి పెట్టలేదు వి ప్రకాష్ గారికి. ఇప్పుడు అంటే నేను 4 months నుంచి చెప్తున్నా భరత్ గారు. అయితే నేను ఎందుకు అంతకుముందు చెప్పలేదంటే ఎన్డీఎస్ఏ వాళ్ళు వాళ్ళ ఫైనల్ రిపోర్ట్ లో ఏమన్నా చెప్తారేమో ఎఫ్ఐఆర్ గురించి అని నేను అనుకున్నాను. వాళ్ళేం చెప్పలేదు. చెప్పకపోయేసరికి నేను ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చిన నెక్స్ట్ డే నేను దీన్ని బయట పెట్టాను. కాకపోతే మొన్న భారత రాష్ట్ర సమితి ఎప్పుడైతే నేను అన్నదాన్ని వాళ్ళు నిర్ధారించుకున్నారో దానికి సపోర్ట్ గా నేను ఇప్పుడు ఇవన్నీ కూడా సేకరించి. భారత రాష్ట్ర సమితి కాకుండా వి ప్రకాష్ ఎట్లా చెప్పారు, నిర్ధారించారు? నాకు కొద్దిగా అనుమానాలు మొదటి నుంచి కూడా ఉండే దాని మీద. అయితే వాళ్ళు ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అన్నారు ఇదే మాట. అంటే నాకు కొద్దిగా అనుమానాలు వచ్చినాయి అప్పుడే 4 months కిందనే. ఎన్డీఎస్ఏ ఎందుకు దాని గురించి మౌనంగా ఉన్నది? నేను మీకు ఇంకోటి కూడా చెప్తాను. నేను జోషి గారికి కూడా చెప్పాను, ఘోష్ గారికి కూడా చెప్పాను. నేను సార్ నాకైతే సీరియస్ అనుమానం ఉన్నది బ్లాస్ట్ అని చెప్పి అని. అయినా కూడా ఆయన దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. రెండవది ఏంటంటే పార్టీ కూడా, అంటే నేను 4 నెలల క్రితం నేను చెప్పినప్పుడు ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి ఇది నీ అభిప్రాయం అని చెప్పు, లేకుంటే మేము కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నామనే పరిస్థితి వస్తుంది అని కూడా అన్నారు. అంటే వాళ్ళు ఎన్నడూ కూడా దీన్ని బ్లాస్ట్ అనుకున్నట్టు కనబడదు మనకు. ఇప్పుడు కన్విన్స్ అయినారా? అయింది కాబట్టి ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఆయన జనరల్ సెక్రటరీ కదా. నేను కూడా ఏంటంటే ఒక మాట నాకు అనుమానం వచ్చింది కాబట్టి అన్నాను, కానీ ఈ డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వారమే తీసుకున్నాను. ఈ ఎప్పుడెప్పుడు ఎంత నీళ్లు వచ్చినాయి, ఆ రోజు ఎన్ని నీళ్లు ప్రవహించినాయి. ఇంకోటి భరత్ ఆశ్చర్యకరం ఏంటంటే ఆ లాస్ట్ 3 months లో 1850 టీఎంసీలు పోయినాయి అక్కడ నుంచి. ఏది ఆ బ్లాస్ట్ జరగడానికంటే 3 months ముందు నుంచి. అది 1800 టీఎంసీలు పోతే ఏం కాలేదు, రోజుకి 20 లక్షల క్యూసెక్కులు పోతే ఏం కాలేదు, కేవలము 13,000 క్యూసెక్కులు అంటే 1 టీఎంసీ. అంటే ఇప్పుడు రోడ్లు కూడా సడన్ గా ఒకటేసారి కుంగిపోతాయి కదా, అట్లా జరిగినట్టు జరగదా ఇది కుంగిపోవడం? అట్లా ఒకసారి కుంగిపో, మీరు ఏ రోడ్ కూడా ఒకసారి కుంగిపోవడం జరగదు. ఇంకోటి ఏంటంటే చాలా పెద్ద స్ట్రక్చర్. ఇప్పుడు వాటర్ వస్తే మనం చూస్తాం కదా బీటీ రోడ్స్ అవి ఒక్కసారిగా కుంగిపోయిన సెక్రటేరియట్ ముందే కుంగిపోయింది, మీరు చూసారు అప్పుడు? కాదు, ఒక్క నిమిషం. రోడ్లు అనేటి మందం చాలా తక్కువ ఉంటది, మాక్సిమం ఉంటే 1 feet ఉంటది మందం. ఇదెంతో తెలుసా భరత్? 4 మీటర్లు మందం, 4 మీటర్లు పొడుగు, 2 ఫర్లాంగులు. ఒక్కొక్క బ్లాక్ 2 furlongs ఉంటది. మొత్తం మేడిగడ్డ 8 బ్లాకులు కలిపి 1630 మీటర్లు ఉంటది. ఫీట్లు కాదు, మీటర్లు. తర్వాత మందం అంతా 4 మీటర్లు ఉంటది. తర్వాత అడ్డం కూడా దాదాపు 110 feet పైన ఉంటది. మరి ఇంత పెద్ద స్ట్రక్చరు చిన్న ఇసుక కదిలితే అంత క్రాక్స్ వస్తాయా? 4 మీటర్ల లోతు క్రాక్ వస్తుందా? ఒక పియర్ నిట్ట నిలువున 20 మీటర్లు చీలిపోద్దా? పియర్ హైట్ 20 మీటర్లు. ఇంకోటి ఓవర్ నైట్ లో టన్నుల కొద్ది ఇసుక బయటకు రాదు కదా, వస్తే అక్కడ కనబడుతుంది కదా. అది ఎప్పటి నుంచో వస్తుండాలి. నేను ఇంజనీర్ అడిగితే ఏమన్నారంటే మేము ఫస్ట్ టైం ఎన్డీఎస్ఏ వాళ్ళు ఈ ప్రమాదం జరిగినాక ఏమన్నా కిందికెళ్ళి లీకేజీలు ఉన్నాయని చెప్పి కలర్ వాటర్ ను నది వైపు రిలీజ్ చేశారు. అంటే ఆ ఇన్ఫ్లోస్ వచ్చే వైపు, ఇక్కడ 7వ బ్లాక్ దగ్గర కలర్ వాటర్ ను అక్కడ కలిపితే బయటికి కలర్ వాటర్ వచ్చింది. అయితే అది ప్రమాదం వల్లనే, అంటే బాంబు బ్లాస్ట్ చేయడం వల్లనే ఆ క్యావిటీ ఏర్పడ్డది అనేది నేనంట. ఇది కాదని చెప్పి ప్రూవ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. ఎందుకంటే నేను అడిగాను, మీరు ఇటువంటి ప్రయత్నం అంతకుముందు చేశారా అంటే చేయలేదన్నారు. నీళ్లు వస్తున్నట్టు, ఇసుక కొట్టుకొస్తున్నట్టు మీ దగ్గర ఏమన్నా ఆధారం ఉందా? లేదు అని చెప్పారు. కాబట్టి ఈ క్యావిటేషన్ అని చెప్పి ఇంజనీర్స్ ఏవైతే రిటైర్డ్ ఇంజనీర్స్ ఒక థియరీ డెవలప్ చేశారు, అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే క్యావిటేషన్ అంటే ఈ వెలాసిటీతో ఫ్లో వచ్చినప్పుడు నదికి దిగువ భాగమున ఒక్కసారి ఫోర్స్ తోని పడడం వల్ల ఆ ఇసుకంతా కూడా ఈ పియర్స్ కింద ప్రెషర్ వచ్చి అక్కడ నుంచి అది లీక్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఒక థియరీ డెవలప్ చేశారు. కానీ ఇక్కడ సైంటిఫిక్ గా చూస్తే ఆ థియరీ కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు హైకోర్టుకు వెళ్లారు. ఇప్పుడు ఆల్రెడీ